వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే త్రయోవింశः సర్గः. మహోత్పాతానిమాన్ సర్వాన్ ఉత్థితాన్ ఘోరదర్శనాన్ న చింతయామ్యహం వీర్యాత్ బలవాన్ దుర్బలానివా. ఖరుడు యుద్ధానికి బయలుదేరినప్పుడు కలుగుతున్నటువంటి ఆ అశుభ శకునములన్నింటినీ కూడా చూస్తూ ఉత్పాతములను, అశనిపాతములను, ఆ జంతువుల యొక్క అరుపులను, పర్యావరణంలో కలుగుతున్నటువంటి పరిణామములను వీటినన్నిటినీ పరికిస్తూ అహంకారంతో కూడినవాడై వాటిని వేటిని కూడా లెక్క చెయ్యకుండా ఖరుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తనకు ఎన్ని ప్రతికూలమైనటువంటి ఉత్పాతములు శకునములు కలిగినప్పటికీ కనిపించినప్పటికీ తాను మాత్రము వెనుకడుగు వేయను అని అంటూ తన ప్రతిజ్ఞను ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నాడు. 19వ శ్లోకంలో మనకు చెబుతున్నారు ఈ విధంగా. ఉత్థితాన్ ఘోరదర్శనాన్ ఇమాన్ సర్వాన్. రాక్షసులారా, మనకు కనిపిస్తున్నటువంటి భయంకరమైన ఈ ఉత్పాతములు, ఈ అశుభ శకునములు ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా చూస్తూ, మహోత్పాతాన్ వీటినన్నిటినీ కూడా చూచి, వీర్యాత్ దుర్బలానివా అహం నచింతయామి. బలము లేనటువంటి వారు, దుర్బలులైనటువంటి వారు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో, పరాక్రమం లేని వారు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో ఆ విధంగా నేను ఆలోచించను. ఏదో అశుభశకునాలు కనిపించాయి కదా అని చెప్పి మనం అనుకున్నటువంటి ప్రధానమైన కార్యాన్ని విడిచిపెట్టను. కావున నాకు పరాక్రమం అనేది ఉన్నది. బలవాన్ దుర్బలానివా. బలవంతుడు దుర్బలులను ఏ విధంగా అయితే లెక్క చెయ్యడో, బలవంతుడిని, పరాక్రమవంతుడిని, పట్టుదల కలిగినటువంటి వాడినైన నేను ఇదిగో ఈ కనిపిస్తున్నటువంటి ఈ ఉత్పాతములను వేటిని కూడా నేను లెక్క చెయ్యను అని అంటున్నాడు. ఇక్కడ బలవంతుడు దుర్బలులను లెక్క చేయకపోవటం అనేది ఇక్కడ బలాబలములకు సంబంధించినటువంటి విషయం. సరే, ఆ విషయంలో బలవంతుడు దుర్బలుని లెక్క చేయని అవసరం లేదనేది తెలుస్తూనే ఉన్నది యుద్ధంలో. కానీ ఇక్కడ బలాబలములకు సంబంధించిన విషయం కాదు. ఉత్పాతములు కనిపించడం అనేది ఇది జరగబోయేటటువంటి శుభాశుభ ఫలితములను తెలియజేసేటటువంటిది. ఆ విషయాన్ని గ్రహించకుండా నాకు ధైర్యం ఎక్కువ, నాకు బలం ఎక్కువ కాబట్టి నేను దేని లెక్క చెయ్యను అని అంటే, లెక్క చెయ్యకూడనటువంటి వాటిని లెక్క చెయ్యమని, పాటించమని ఎవరు చెప్పరు. కానీ ఏవైతే పాటించాలో, వేటినైతే అనుమానించాలో, వేటి విషయంలో జాగ్రత్తగా ఉండాలో వాటిని మాత్రము జాగ్రత్తగా పరిశీలించి తదనుగుణంగా ఆలోచించి ముందు అడుగు వేయాలి తప్ప, నేను బలవంతుణ్ణి, నాకు ఎదురు లేదు అని అనుకుంటే అది అవివేకం అవుతుంది. ఇక్కడ ఖరుడు చేస్తున్నటువంటి పని అదే. ఏమంటున్నాడు ఇక్కడ? బలవాన్ దుర్బలానివా వీర్యాత్. నాకు పరాక్రమం అనేది చాలా ఎక్కువగా ఉన్నది కావున బలవంతుడు దుర్బలమైనటువంటి వాటిని లెక్క చేయనట్లుగా నేను ఈ ఉత్పాతాలేవి కూడా లెక్క చేయను. అహం నచింతయామి. నేను కనీసం వీటి గురించి నేను పట్టించుకోను, ఆలోచించను. మీరు కూడా వీటి గురించి ఆలోచించవద్దు, పట్టించుకోవద్దు. మన లక్ష్యం ఒకటే, యుద్ధానికి వెళ్ళడం, అక్కడ శత్రువుని వధించేయటం అని చెప్పి ఇలాగ ఖరుడు తన సైన్యంలో ఉన్నటువంటి వారేమైనా వెనుకడుగు వేస్తారేమో, ఈ ఉత్పాతములను చూచి భయపడతారేమో అని వారందరిలో ధైర్యాన్ని నింపుతూ ఈ ఉత్పాతములను మనం లెక్క చేయొద్దు అని అంటూ తాను లెక్క చెయ్యను అని చెబుతూ ఇక ముందుకే వెళుతూ ఉన్నారు. తారాపి శరైస్తీక్ష్ణైః
పాతయామి నభస్థలాత్ మృత్యుం మరణధర్మేణ సంక్రుద్ధో యోజయామ్యహం. ఈ ప్రకృతికి ఈ విశ్వానికి నా సంగతి తెలియటం లేదు. ఆ నక్షత్రాలు రాలిపడుతున్నాయి, ఇది అశుభ సూచకము. ఆకాశం నుంచి ఉల్కాపాతం జరుగుతున్నది, ఇది అశుభ సూచకము. ఇటువంటివేవో చెబుతున్నారు. పగటిపూట నక్షత్రాలు కనిపిస్తున్నాయి, ఇది అశుభ సూచకము అని అనుకుంటున్నారేమో. ఆ తారలు మామూలుగా పడటం కాదు, నాకు కోపం వచ్చిందంటే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నింటినీ కూడా నా బాణ పరంపరలతోటే వాటినన్నింటినీ రాలగొట్టేయగలను. కావున నేనే రాలగొట్టగలిగినప్పుడు రాలిపడినటువంటి నక్షత్రాల గురించి, లేకపోతే ఆ కనిపించేటటువంటి నక్షత్రాల గురించి నేను భయపడవలసిన అవసరము లేదు అని అంటూ, అహం తీక్ష్ణై శరై తారాపి నభస్థలాత్ పాతయామి, నా నిశితమైనటువంటి బాణములతో నక్షత్రాలను కూడా ఆకాశం నుండి కింద రాలిపడే విధంగా చెయ్యగలను అన్నారు. మరి ఈ ప్రకృతిలో కలిగే ఉత్పాతములు మృత్యువుని సూచిస్తున్నాయి కదండి అని అనుకుంటారేమో. నేను మృత్యువుకు కూడా మృత్యువుని చూపించగలను, భయమునకు కూడా భయం పుట్టించగలను, మరణానికే మరణాన్ని పరిచయం చేయగలను. కావున నా చేత మరణాన్ని పరిచయం చేయించుకోబోయే ఆ మరణము నన్నేం చేస్తుంది అని అంటూ, అంటే తన పరాక్రమంతో మరణాన్ని కూడా జయించగలను, ఆ మరణానికే మరణాన్ని చూపించగలను అని చెప్పి ఎంత అహంకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ అహం శరై తారాపి పాతయామి అని సంక్రుద్ధ మృత్యుం మరణధర్మేణ యోజయామి. మృత్యువుకి కూడా మరణాన్ని కలిగిస్తాను, మృత్యువును కూడా అంతమొందిస్తాను అంటున్నాడు. మృత్యువుకి తాను అంతమొందుతాను అని అనుకోకుండా మృత్యువుని తానే అంతమొందిస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇది అహంకారము, ఇది గర్వము అని అన్నారు. అందుకనే మనకు గర్వం యొక్క లక్షణం చెబుతూ, కులరూప వయోవిద్య బలైశ్వర్య ధనాదిభి యా భవేదాత్మనశ్లాఘ సగర్వైతి కథ్యతే అని శాస్త్రంలో చెప్పినట్లుగా, తన కులమును కానీ, తన రూపమును కానీ, తన వయస్సును కానీ, విద్యను కానీ, బలమును కానీ, ఐశ్వర్యమును కానీ, వీటితోటి ధనము మొదలైనటువంటి వాటితోటి మదమెక్కి, వీటితోటి నేను గొప్పవాడిని అని చెప్పి తనను తాను పొగుడుకునేటటువంటి ఈ లక్షణం ఏదైతే ఉన్నదో దీనినే గర్వము అని చెప్పి అంటున్నది శాస్త్రం. అటువంటి గర్వం ఇప్పుడు కరుణ్ణి ఆవహించింది. తన బలము చేత అతడు గర్వితుడై ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మృత్యువు లేకుండా చేస్తానో, మృత్యువు నుండి తప్పించుకుంటానో అంటే అదొక రకం. అంటే తన పరాక్రమం మీద నమ్మకంతో తనకు మృత్యువు రాదు అని నమ్మకంతో మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు. ఇక్కడ అలా అనడం లేదు. మృత్యువుకే నేను మృత్యువుని చూపిస్తాను, మృత్యువుని అంతమొందిస్తాను అని చెప్పి ఈ విధంగా మరింత అతిశయంగా మాట్లాడుతున్నాడు. అందుకనే దీనినే గర్వము అని చెప్పి అన్నారు. ఇలా గర్వంతో కరుడు మాట్లాడుతూ ఉన్నాడు. రాఘవం తం బలోత్సిక్తం భ్రాతరం చాస్య లక్ష్మణం అహత్వా సాయకైస్తీక్ష్ణై నోపావర్తితుముత్సహే. ఇంకా ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఒక్కసారి యుద్ధానికి బయలుదేరాను అని అంటే శత్రువుని వధించకుండా నేను వెనుకకు తిరుగను. అలాగే ఇప్పుడు కూడా బలోత్సిక్తం, రాముడు తాను గొప్ప విలుకాడిని, బలవంతుడిని అనే గర్వంతో మా సోదరిని అవమానిస్తాడా? అలా బలగర్వితుడైనటువంటి రాముడిని, తమ్ రాఘవం ఆ రాముడిని, అస్య భ్రాతరం ఆ రాముని యొక్క సోదరుడైనటువంటి లక్ష్మణుణ్ణి కూడా తీక్ష్ణై సాయకై, తీక్ష్ణమైనటువంటి నిశితమైనటువంటి నా బాణముల చేత అహత్వా ఉపావర్తితం నోత్సహే, వారిరువురిని వధించకుండా నేను వెనుతిరగాలి అని చెప్పి నేను అనుకోవడం లేదు. కావున వారిని వధించిన తర్వాతే ఇంకా యుద్ధం నుండి మరలి వెనక్కి వచ్చేది. వారిని వధించే వరకు యుద్ధం నుండి వెనక్కి వచ్చే పరిస్థితే లేదు, ప్రసక్తే లేదు అని చెప్పి అంటున్నాడు. అయితే ఇక్కడ మరి ఈ శ్లోకంలో
నేను రాముడిని వధించకుండా వెనక్కి రాను అని ఎలా అంటాడండి? దశరథుని యొక్క కుమారుని చేతిలో తనకు పరాజయం అనేది, తాను మరణాన్ని పొందుతాను అని చెప్పి పూర్వజన్మలో పరమేశ్వరుడు యొక్క శాపము ఈ జ్ఞానం అనేది కలిగినది అని ఇంతకుముందు అనుకున్నాం కదా అని అంటే, ఇక్కడ బలమోహితుడు బలగర్వితుడు అవ్వడం ద్వారా అవేవీ పట్టించుకోవటం లేదు. పైగా ఇక్కడ తన సైన్యానికి తాను నాయకుడిగా ఉన్నాడు కావున ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చెయ్యవలసిందే అనే ఆలోచనలో ఉన్నాడు తప్ప అక్కడ రామలక్ష్మణుల చేతిలో, రాముడి చేతిలో తనకు మరణం ప్రాప్తిస్తుంది అనే ఆలోచన ఏమాత్రము లేకుండా ఉన్నాడు. ఇంకా సకామా భగినీమేస్తు పీత్వా తురుధిరం తయోః యన్నిమిత్తస్తు రామస్య లక్ష్మణస్య విపర్యయః. అంతేకాదు, ఒక్కసారి కలిగినటువంటి జ్ఞానం అలా శాశ్వతంగా ఏమీ ఉండదు కదా. కావున రాముడి గురించి వినగానే ఒక్కసారి ఆయన యొక్క మనస్సులో పూర్వజన్మ స్మృతిలాగా ఆ రాముడి చేతిలో తనకు మరణం కలుగుతుంది అనే ఆ ఆలోచన స్మృతి వచ్చినప్పటికీ మరలా ఈ శూర్పణఖ మాటల ద్వారా ప్రేరేపించబడినటువంటి వాడై, బలోద్ధితుడై, గర్వంతో కూడినటువంటి వాడై రామలక్ష్మణుల్ని వధించడం కోసం యుద్ధానికి బయలుదేరాడు కదా. అందుకని ఆ మాటనే ఇక్కడ చెబుతూ, రామస్య సకామా భగినీమేస్తు పీత్వాతు రుధిరం తయోః యన్నిమిత్తస్తు రామస్య లక్ష్మణస్య విపర్యయః అని అంటూ, రాముని అదేవిధంగా లక్ష్మణుని యొక్క యన్నిమిత్తం విపర్యయః మే భగిని తయోః రుధిరం పీత్వా సకామా భవతి. రామలక్ష్మణులు ఏ బలాన్ని చూసుకునైతే దుర్బుద్ధితోటి నా సోదరిని అవమానించి విరూపకరణం చేసి బాధించారో, అలా ఆమెను బాధించినటువంటి ఆ రామలక్ష్మణుల్ని నేను వధించడం ద్వారా ఈమె కోరిక తీరినటువంటిదై వారి రక్తాన్ని తాగి ఈమె ఆనందిస్తుంది. అలా ఆనందించే విధంగా చెయ్యటం అనేది నా కర్తవ్యము అని చెప్పి అంటూ ఉన్నాడు. మరి ఈ శ్లోకంలో అన్వయాన్ని కాస్త మార్చి చెప్పినట్లయితే మరొక విశేషార్థం వస్తుంది. ఈ విధంగా మరి సరస్వతి ఇలా పలికిస్తుందేమో చూడండి. రామస్య లక్ష్మణస్య చ మే విపర్యయః. రామునికి లక్ష్మణునికి కూడా మే విపర్యయ, విపర్యయ అంటే నాకు వ్యతిరేకమైనది అని అంటే, ఈయనకు అంటే కరుణికి విజయం ప్రాప్తించడం కరుణికి అనుకూలమైంది, కరుణికి విజయం ప్రాప్తించకుండా రామలక్ష్మణునికి అంటే విజయం ప్రాప్తించడం అనేది కరుణికి విపర్యయమే అవుతుంది కదా. కావున రామునికి లక్ష్మణునికి కూడా జయం ఏదైతే ఉన్నదో వారికి జయము, దానికి విపర్యయముగా అంటే తనకు ఆ కరుణికి నాశనము కూడా యన్నిమిత్తః, ఎవరి కారణంగా అయితే జరిగిందో, ఎవరి కారణంగా, శూర్పణఖ కారణంగా జరగబోతున్నది. అటువంటి శూర్పణఖ తాభ్యాం మృతస్య మమ రుధిరం పీత్వా, వారి చేతిలో వధింపబడినటువంటి ఆ కరుణి యొక్క తన యొక్క రుధిరాన్ని, రక్తమును ఆ శూర్పణఖ త్రాగుతుంది అనే అర్థము కూడా ఈ శ్లోకంలో ఉన్నదన్నమాట. అంటే తన చేతిలో హతులైనటువంటి రామలక్ష్మణుల యొక్క రక్తాన్ని శూర్పణఖ తాగుతుంది అనేది సాధారణంగా ఉన్నటువంటి అర్థమైతే, అన్వయాన్ని కనుక మార్చి కనుక చెప్పుకున్నట్లయితే రామలక్ష్మణుల చేతిలో వధింపబడినటువంటి తన యొక్క అంటే ఆ కరుణి యొక్క రక్తాన్ని అసలు దీనంతటికీ కారణమైనటువంటి ఆ శూర్పణఖ తాగవలసి వస్తుంది అనేది అంతరార్థంగా ఉన్నటువంటి మాట అన్నమాట. మరి అలాగా ఇక్కడ కరుడు అంటున్నాడు, నా చేతిలో హతులైనటువంటి ఆ రామలక్ష్మణుల యొక్క రక్తాన్ని నా సోదరి తాగగలదు, తాగి ఆమె ఆనందిస్తుంది, తన కోరిక నెరవేరినట్లుగా అనుకుంటుంది అని నక్వచిత్ ప్రాప్త పూర్వో మే సంయుగేషు పరాజయః యుష్మాకమేతత్ ప్రత్యక్షం నానృతం కథయామ్యహం. సరే, ఇంతకుముందు నీ పరాక్రమం ఎన్నో రకాలుగా ఉండవచ్చు,
సరే, నువ్వు యుద్ధానికి బయలుదేరినప్పుడు శుభశకనములు ఎదురుపడితే నువ్వు ఎన్నో యుద్ధాల్లో జయించవచ్చును, కానీ ఇప్పుడు అన్నీ అశుభశకనాలే కలుగుతున్నాయి, మరి ఇప్పుడు నీవు జయించగలవా అనే సందేహం తన సైన్యంలో కలగవచ్చు కదా. అందుకనే కరుడు ఇంకొక విషయాన్ని స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. సంయుగేషు పరాజయ మే క్వచిత్ న ప్రాప్తపూర్వ. ఓ రాక్షసులారా, యుద్ధములో పరాజయము అనేది ఇంతవరకు నేను ఎప్పుడూ ఎరగను. అంటే ఇంతవరకు ఎప్పుడూ కూడా నాకు యుద్ధంలో పరాజయం అనేది కలగలేదు. నేను యుద్ధానికి వెళ్ళాను అంటే అక్కడ విజయాన్నే ప్రాప్తించుకుంటాను, విజయాన్నే పొందుతాను. కావున మీరెవరూ కూడా ఈ యుద్ధంలో నేను గెలవగలనా గెలవలేనా అనే సందేహమే మీకు అవసరం లేదు. నేను యుద్ధానికి బయలుదేరాను అంటే విజయం ప్రాప్తించి తీరుతుంది అనేది ఇది తథ్యము అని అంటూ, యుష్మాకం ప్రత్యక్షం అహం అనృతం న కథయామి. మీరే చూస్తారుగా, మీరు ఇంతకుముందు కూడా చూశారుగా, నేను ఏ యుద్ధానికి వెళ్ళినా అక్కడ వారిని వధించేసి యుద్ధంలో విజయాన్ని పొంది రావడం తప్ప ఎక్కడా నేను ఓడిపోవడం అనేది తెలియదు కదా, ఎక్కడా ఓడిపోవడం అనేది జరగలేదు కదా. ఈ విషయం మీకు కూడా తెలుసు. ఈనాడు జరిగే యుద్ధంలో కూడా అదే మీరు చూస్తారు. నేను ఈ మాటను గట్టిగా చెబుతున్నాను, ఇదే సత్యం అవబోతున్నది. కావున మీరెవ్వరూ కూడా వెనకడుగు వేయవద్దు, ఈ ఉత్పాతములకు భయపడవద్దు. యుద్ధంలో విజయం మనదే, మనకు పరాజయం అనేదే లేదు. కావున ముందుకు వెళదామని చెప్పి కరుడు పెద్దగా అరుస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతూ ఆ కలిగేటటువంటి అపశకునములను లెక్క చేయకుండా, ఉత్పాతములను లెక్క చేయకుండా తన సైన్యాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవరాజమపి క్రుద్ధః మత్తైరావతయాయినం వజ్రహస్తం రణే హన్యాం కిం పునస్తౌ కుమానుషౌ. రాక్షసులారా, అసలు ఇప్పుడు మనం వెళ్ళే యుద్ధము చాలా సాధారణమైన యుద్ధము. అంతెందుకు, సాక్షాత్తు దేవతలకు రాజైనటువంటి వాడు, ఐరావతాన్ని ఎక్కి ఊరేగేటటువంటి వాడు అయిన ఇంద్రుడు యుద్ధానికి వచ్చినా అతడిని కూడా అలవోకగా ఓడించగలుగుతాం. అంటే సకల సైన్యములతోటి, సకల దేవతా సైన్యములతోటి ఇంద్రుడు వచ్చినప్పటికీ కూడా నా ముందు నిలబడలేడు, నేను అతడిని ఓడించేస్తాను. అటువంటిది సామాన్య మానవుడైనటువంటి రాముడు తన తమ్ముడితో కూడి వస్తే అతడితో యుద్ధం చేయటం అనేది మనకొక పెద్ద పనే అని అంటూ ఇంకా అంటున్నాడు ఇక్కడ, క్రుద్ధః మత్తైరావతయాయినం వజ్రహస్తం. ఇంకా అంటున్నాడు, నాకు కనుక కోపం వచ్చింది అంటే ఐరావతం మిత్రిగే ఇంద్రుణ్ణి కూడా వజ్రాయుధంతో కూడి వచ్చినప్పటికీ, అంటే వజ్రాయుధం అప్రతిహతమైనది అని అందరూ అంటుంటారు కదా, అటువంటి వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని ఇంద్రుడే సాక్షాత్తుగా యుద్ధానికి వచ్చినప్పటికీ కూడా దేవరాజమపి రణే హన్యాం, దేవరాజునైనా సరే యుద్ధంలో ఓడించేస్తాను. అటువంటిది ఆ దేవరాజునైనా వధించేస్తాను. అలాంటిది కుమానుషౌ, అల్పమైనటువంటి వారు, చాలా అంటే కుమారుని కుత్సితవు మానుషవు, చాలా అల్పమైనటువంటి వారైన మానవులైనటువంటి ఇద్దరు వస్తే వారి మీద నేను యుద్ధానికి వెళితే ఈ యుద్ధంలో గెలవగలనా లేదా, ఈ వెళ్ళేటప్పుడు ఈ విధంగా అపశకనలు కనిపిస్తున్నాయి కదా అని ఇటువంటి ఆలోచన ఎందుకు? దేవతలనే గెలవగలము అని అనుకున్నప్పుడు కుమానుషౌ, చాలా అల్పులైనటువంటి వారు, అసలు లెక్క చేయవలసినటువంటి అవసరమే లేనటువంటి మానవులు ఇద్దరు వస్తే వారిని చంపగలనా లేదా, వారితో యుద్ధంలో గెలవగలమా లేదా అనే ఆలోచన ఏమాత్రము అవసరం లేదు. కిం పునః, వేరే ప్రత్యేకంగా చెప్పాలా, వారిని మనం జయిస్తాము, వారిని వధించేస్తామనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనకు విజయం తథ్యము అని అంటున్నాడు. ఇక్కడ కుమానుషౌ అనే దానికి కుత్సితవు మానుషౌ అని ఒక అర్థమైతే, ఇంకొక విశేషమైనటువంటి అర్థం ఏమిటి అంటే, కుశబ్దానికి భూమి అని అర్థం ఉంది. గోత్ర కుహ్ పృథివీ పృథ్వీ అని అమరంలో చెప్పినట్లుగా కు అంటే గనక భూమి అని అర్థం. కుమానుషౌ, భూమి యందు ఆవిర్భవించినటువంటి మానవులు, అంటే
మానవులుగా భూమి యందు ఆవిర్భవించినటువంటి వారు, అవతరించినటువంటి వారు రామలక్ష్మణులు అనే అర్థం కూడా ఇక్కడ ఉన్నదన్నమాట. ఇలాగా ఈ భూమి మీద మనుష్యులుగా అంటే మరణధర్మం కలిగినటువంటి మనుషులుగా అవతరించినటువంటి ఆ రామలక్ష్మణుల్ని వధించడం అది పెద్ద పని కాదు, దాని గురించి సందేహం మీకు అవసరం లేదు అని అంటూ, సాతస్య గర్జితం శ్రుత్వా రాక్షసస్య మహాచమూ ప్రహర్షమతులం లేభే మృత్యుపాశావపాసితాః. ఈ విధంగా కరుడు గర్జిస్తూ అహంకారంతో గర్వంతో ఈ విధంగా దర్పోక్తులు పలుకుతూ ఉంటే, గర్వంగా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలు వినటువంటి రాక్షస సైన్యం 14,000 మంది కూడా వాళ్ళు మరింత ఉత్సాహాన్ని పొందినటువంటి వారై, అంటే ఆ చుట్టూ కలుగుతున్నటువంటి తాము బయలుదేరినప్పుడు కనిపించినటువంటి అపశకనములు ఉత్పాదములు వాటిని చూచి కొంత మనస్సులో పైకి చెప్పకపోయినప్పటికీ కొంత మనస్సులో ఏం జరుగుతుందో అన్న భయము ఉండవచ్చును. అందుకని ఆ మాత్రం భయం కూడా ఎవరికీ లేకుండా పూర్తి ఉత్సాహంతో యుద్ధానికి బయలుదేరాలి అని చెప్పి కరుడు వారందరినీ కూడా ఉత్సాహపరిచాడు. కరుని యొక్క మాటలతోటి వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నవారై మరింత ఉత్సాహంతో బయలుదేరి వెళుతూ ఉన్నారు. వారి పరిస్థితి ఎలా ఉన్నదో చెబుతున్నారు చూడండి. మృత్యుపాశావపాసితాః, యమపాశము చేత బంధింపబడినటువంటి వాడు, అంటే చావు దగ్గర పడినటువంటి వాడు కనిపించేటటువంటి అవశకనములను పట్టించుకోకుండా ఏ విధంగా అయితే వెళతాడో అలాగా కరుణి యొక్క మాటలు విన్నటువంటి ఈ రాక్షస సైన్యం అందరూ కూడా ఏమీ లెక్క చేయకుండా ఆ మృత్యువును సమీపిస్తున్నట్లుగా ఆ విధంగా యుద్ధానికి వెళుతూ ఉన్నారట. సా మహాచమూహు, ఆ పెద్ద సేనావాహిని, రాక్షసస్య తస్య గర్జితం అతులం ప్రహర్షం లేభే శ్రుత్వా, ఆ రాక్షసుడైనటువంటి కరుణి యొక్క గర్జితం గర్జనను, ఎటువంటిది ఆ గర్జన? సాటి లేనటువంటిది, అంటే ఎదురు లేనటువంటిది, చాలా ధైర్యంతో కూడినటువంటిది, వీరిలో ఉత్సాహాన్ని నింపేటటువంటి ఆ కరుణి యొక్క గర్జనను విని ప్రహర్షం లేభే, వాళ్ళందరూ కూడా పూర్తి ధైర్యాన్ని ఆనందాన్ని పొందినవారై ఇంకా యుద్ధానికి వెళ్ళి వారిని వధించడమే, శత్రువులను వధించడమే మన పని, వధించేస్తాము, యుద్ధంలో మనకు విజయం ప్రాప్తిస్తుంది, మన కరుడు నాయకుడు అంత గట్టిగా ఉన్నాడు, పరాక్రమంతో ఉన్నాడు అని చెప్పి వారందరూ కూడా ఎంతో ఆనందించిన వారై ఇంకా ఆ యుద్ధోత్సాహంతో మునుముందుకు వేగంగా కదులుతూ ఉన్నారు. కానీ కరుణి యొక్క మాటలు వారికి మృత్యుపాశముల వంటివి అనే విషయాన్ని ఆ రాక్షసులెవరూ కూడా గమనించలేకపోయారు. ఇందులోనూ కూడా ఈ రాక్షసుల్లో కొంతమంది ప్రత్యేకమైనటువంటి బలవంతులు కొంతమంది ఉన్నారు. వారు కూడా ఈ కరుణి మాటలతో ప్రేరేపించబడిన వారై మరింత ఉత్సాహంగా ముందు కదులుతూ ఉన్నారు. మరి ఆ రాక్షసులందరూ ఏ విధంగా రాముడితోటి యుద్ధం చేశారు, వారిలో ఆ విశేషములు ఏమిటి అనే విషయాన్ని తర్వాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. మహోత్పాతానిమాన్ సర్వాన్ ఉత్థితాన్ ఘోరదర్శనాన్ నచింతయామ్యహం వీర్యాత్ బలవాన్ దుర్బలానివా తారా అపి శరైస్తీక్ష్ణైః పాతయామి నభస్థలాత్ మృత్యుం మరణధర్మేణ సంక్రుద్ధో యోజయామ్యహం రాఘవం తం బలోత్సిక్తం భ్రాతరం చాస్య లక్ష్మణం అహత్వా సాయకైస్తీక్ష్ణైః నోపావర్తితుముత్సహే సకామా భగినీమేస్తు పీత్వా తుర్ధిరం తయోః యన్నిమిత్తస్తు రామస్య లక్ష్మణస్య విపర్యయః నక్వచిత్ ప్రాప్త పూర్వో మే సంయుగేషు పరాజయః యుష్మాకమేతత్ ప్రత్యక్షం నానృతం కథయామ్యహం దేవరాజమపి క్రుద్ధః మత్తైరావతయాయినం వజ్రహస్తం రణే హన్యాం కిం పునస్తౌ కుమానుషౌ.
సాతస్య గర్జితం శ్రుత్వా రాక్షసస్య మహాచమూః ప్రహర్షమతులం లేభే మృత్యుపాశావపాసితాః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే త్రయోవింశే సర్గే 7 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.